హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ సమ్మర్ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అన్నమాట. అంటే స్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ అండి. ఆత్రేయపురంలో చేసేది పూతరేకులు. ఆత్రేయపురంలో ఎక్కడ చూసినా మీకు ఈ పూతరేకులు చేస్తూ ఉంటారు, అది కనపడుతుంది. పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండ వాడతారనమాట. కుండ నున్నగా గుండ్రలాగా ఉండేలా చూసుకొని దాని మీద ఈ రేకులని వేస్తారు. సో ఈ రేకులు అయితే మనకి అమ్ముతారు, లేదు మనకు స్వీట్ కొనుక్కోవాలన్నా అక్కడ తయారు చేస్తారు కాబట్టి అలా డైరెక్ట్గా స్వీట్ కూడా తీసుకోవచ్చు. మేమైతే రేకులు తీసుకొని ఇలా ఇంటికి తెచ్చుకున్నాము. ఇంట్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవటానికి బెల్లం, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రష్ చేసి పెట్టుకున్నవి రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. నెయ్యి ఏమో కాగబెట్టుకున్నాము. పూతరేకులు ఎలా అంటే ఇది ఒక రేకు తీసుకుని దాని మీద నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బెల్లంతో కానీ షుగర్తో కానీ చుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2 రేకులు వాడుతున్నాము. అంటే ఒక రేకుతో కూడా చేసుకోవచ్చు, 2 రేకులు వేసి చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది బెల్లం పూతరేకు. బెల్లాన్ని కూడా పొడి చేసుకోవాలి, అలానే పంచదారని కూడా పొడి చేసుకోవాలి. అప్పుడే పూతరేకుకి బాగా పట్టి స్వీట్ తినేటప్పుడు ఆ స్వీట్నెస్ చాలా బాగుంటుంది. సో బెల్లం పూతరేకు చుట్టే విధానం చూస్తున్నారు కదా ఇప్పుడు. ఆ తర్వాత చక్కెరతో కూడా ఎలా చేసామో చూపిస్తాను. పూతరేకులు చుట్టేటప్పుడు కొంతమంది తడి చేత్తో అద్దుతారు, అంటే రేకు అంటుకోవటానికి, లేదా ఒక తడి క్లాత్ లాంటివి తీసుకొని దాన్ని అద్దుతూ ఉంటారు. సో మేమైతే పూతరేకుల్ని మొత్తం నెయ్యితోటే చుడతామండి. తడి నీళ్లు కానీ తడి బట్టలు లాంటివి ఏమి వాడము, నెయ్యితోటే చుట్టేస్తామన్నమాట. బెల్లం పూతరేకు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి, తిన్నప్పుడు భలే ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఇంకొక రేకు తీసుకొని ఇది షుగర్తో చేసేదండి. చక్కెరని పొడి చేసేసుకున్నామని చెప్పాను కదా. సో పొడి చేసుకున్న చక్కెర, డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ నెయ్యి వేసి చుట్టుకోవాలి. సో చుట్టే విధానం కూడా చూడండి. ఫస్ట్ రేకు తీసుకొని వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసాక క్లోజ్ చేశాక మళ్ళీ పైన కూడా డ్రై ఫ్రూట్స్, షుగర్, నెయ్యి వేసి చుట్టుకోవాలన్నమాట. చక్కెర పూతరేకు కూడా రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేయకుండా మామూలుగా చక్కెర పూతరేకు లేదా బెల్లం పూతరేకు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చక్కెర పూతరేకు చూపిస్తున్నాను. షుగర్ పౌడర్ వేసిన తర్వాత నెయ్యి వేసి చుట్టుకున్నాం అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయటం లేదు. ఇలా తిన్నా కూడా పూతరేకు చాలా చాలా బాగుంటుందండి. నాకైతే పూతరేకులు చాలా ఇష్టమైన స్వీట్. మీలో ఎవరికి పూతరేకులు అంటే ఇష్టం సరదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.